సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి. ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఓకే, సో దీన్ని మనకి 2001లో కొన్ని స్టేట్స్, ఒక 6 కంట్రీస్ కలిపి స్టార్ట్ చేశాయి అనమాట. 2001 15 జూన్ అనుకుంటాను. సో రీసెంట్లీ మనకి ఏంటంటే కనుక ఇది కరెంట్ ఈవెంట్ కిందకు వస్తుంది కాబట్టి ఇది మనకి ఈపీఎఫ్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ ఎవర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం అనేది లాంచ్ చేశారు 27th అక్టోబర్ 2020, రైట్. సో తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోని ఏవైతే మెంబర్ స్టేట్స్ ఉన్నాయో 8 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి అండ్ సమ్ డైలాగ్ పార్ట్నర్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయన్నమాట. సో ఈ మెంబర్ స్టేట్స్కి ఏంటంటే కనుక కోఆపరేట్ చేస్తుంది, స్టార్టప్స్ని ఎకో సిస్టమ్స్ని డెవలప్ చేసుకోవడంలోని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది కోఆపరేషన్ చేస్తుంది అనమాట. సో వాళ్ళు ఫస్ట్ స్టార్టప్ ఫోరంని స్టార్ట్ చేశారు ఎప్పుడు 27th అక్టోబర్ 2020. ఓకే, దెన్ ఈ స్టార్టప్ ఫోరం ప్రకారం ఏంటంటే మెయిన్ థింగ్ ఇన్నోవేషన్స్ అండ్ స్టార్టప్స్ విల్ బి ద కీ ఫోకస్ ఏరియా ఆఫ్ ద ఎస్సీఓ హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. దెన్ ఈ మీటింగ్ వచ్చేసి మనకి 30th నవంబర్ 2020 ఇండియా హోస్ట్ చేస్తుంది అనమాట. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఈ మీటింగ్ అనేది 30th నవంబర్ 2020 ఇండియా హోస్ట్ చేసింది. సో దట్ ఈస్ వై దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ కరెంట్ ఈవెంట్ కిందకి వస్తుంది అండ్ ఇండియా ఇన్వాల్వ్ అయింది. ఇండియా ఆల్సో మెంబర్ ఆఫ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఫౌండింగ్ మెంబర్లో లేదు కానీ ప్రెజెంట్లీ కరెంట్ మెంబర్. క్లియర్? సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మనకి 2001లో స్టార్ట్ చేసినప్పుడు ఇది యురేషియన్ పొలిటికల్, ఎకనామిక్ అండ్ మిలిటరీ ఆర్గనైజేషన్ అండి. అంటే యూరోప్ అండ్ ఏషియా పొలిటికల్, ఎకనామిక్, మిలిటరీ ఆర్గనైజేషన్. సో దీనిలో ఏ దేశాలు ఉన్నాయి అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ 6 దేశాలు కూడాను లిస్ట్ గుర్తుపెట్టుకోండి. చైనా కానీ, కజకిస్తాన్ కానీ, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఓకే, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. ఓకే, కరెంట్ మెంబర్స్ ఎవరు ఉన్నారంటే కనుక 8 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. ఓకే, అబ్జర్వ్ స్టేట్స్ 4 ఉన్నాయి, అలాగే డైలాగ్ పార్ట్నర్స్ 6 ఉన్నాయి. క్లియర్? సో కరెంట్ మెంబర్ స్టేట్స్లోని ఈ 6 మెంబర్స్తో పాటు ఇంకా మనకి మన ఇండియా అండ్ పాకిస్తాన్ కూడా ఉన్నాయన్నమాట. ఇండియా అండ్ పాకిస్తాన్ ఎప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చేరాయి అంటే 2017లో చేరాయి. చూడండి, 2001లోని ఎస్సీఓ ఫౌండింగ్ అయితే ఆ తర్వాత 2017లోని ఇండియా, పాకిస్తాన్ మెంబర్స్ అయ్యాయి. ఓకే, సో 4 అబ్జర్వర్ స్టేట్స్ వచ్చేసి మనకి ఆఫ్ఘనిస్తాన్, బెలారస్ అండ్ ఇరాన్ అండ్ మంగోలియా. అండ్ డైలాగ్ పార్ట్నర్స్ వచ్చేసి వీళ్ళందరూ ఈ 6 డైలాగ్ పార్ట్నర్స్ ఉన్నాయన్నమాట. క్లియర్? ఈ లిస్ట్ ఒకసారి చూసుకోండి. శ్రీలంక కానీ, నేపాల్ కానీ, కాంబోడియా కానీ, టర్కీ కానీ, రైట్, అజర్బైజాన్ కానీ, అర్మేనియా కానీ, ఇవన్నీ కూడాను డైలాగ్ పార్ట్నర్స్ అనమాట. సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు అఫీషియల్ లాంగ్వేజ్ ఏది యూజ్ చేస్తారంటే చైనీస్ అండ్ రష్యా. ఫౌండింగ్ మెంబర్స్లో మెయిన్ కంట్రీ చైనా అండ్ రష్యా ఇస్ దేర్. కాబట్టి చైనా అండ్ రష్యా యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ని యూజ్ చేయడం జరుగుతుంది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోని. ఓకేనా? వాట్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఫర్ ద ఎస్సీఓ అంటే చైనీస్ అండ్ రష్యన్ లాంగ్వేజ్. అండ్ దీని యొక్క సెక్రటరీ వచ్చేసి బీజింగ్లో ఉంది. ద మెయిన్ పెర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఇది ఆఫ్ ద ఎస్సీఓ. అదేవిధంగా ఎస్సీఓకి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉందన్నమాట, ర్యాట్స్, రీజనల్ యాంటీ టెర్రరిజం అనేది. ఓకే, దెన్ ఇండియా అండ్ ఎస్సీఓ యొక్కది ఎలా ఉందంటే వీ హోస్టెడ్ ద మీటింగ్ ఆన్ నవంబర్ 30, 2020. సో ఆన్ అర్బన్ డిజాస్టర్ హ్యాండిలింగ్స్ మీద. ఓకేనా? ఏ మీటింగ్ మనం హోస్ట్ చేస్తున్నాము? ఎస్సీఓ వాళ్ళది అర్బన్ డిజాస్టర్ హ్యాండిలింగ్. సో దేని గురించి ఉంటుందంటే కనుక మనకి అర్బన్ ఎర్త్క్వేక్స్ అనేవి ఇవన్నీ జరుగుతున్నాయి కదా, సో దానికి సంబంధించి మాక్ ఎక్సర్సైజ్ అనమాట ఇది. సో దీనికి ఈ రెస్క్యూని మనం ఎలా ఫైండ్ అవుట్ అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి ఫినాన్సింగ్ వస్తుంది అంటే ఎన్డీఆర్ఎఫ్ నుంచి వస్తుంది. ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి వస్తుంది. క్లియర్? సో 5th మీటింగ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జరిగినప్పుడు హెడ్ ఆఫ్ మినిస్టర్స్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రష్యాలో జరిగినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రపోజల్స్ తీసుకొచ్చారనమాట. ఇన్నోవేషన్స్ అండ్ స్టార్టప్ ఫార్మ్స్ మీద మనం చేయాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ని తీసుకురావడం జరిగిందనమాట. ఆ మీటింగ్లో ఈ మెంబర్స్ హ్యావ్ అగ్రీడ్ టు ద ఇండియాస్ ప్రపోజల్ ఫర్ హోస్టింగ్ ద హెడ్ ఆఫ్ మినిస్టర్స్, దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్స్ మీటింగ్ ఇన్ 2020 అండ్ దే విల్ హోస్ట్ ద యంగ్ సైంటిస్ట్ అండ్ ఇన్నోవేటర్స్ ఇన్ 2020. అండ్ మీకు ఇంతకుముందు చెప్పాను రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్, ర్యాట్స్. సో రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ తష్కాంత్, ఉజ్బెకిస్తాన్లో ఉందండి. ఇట్ ఈస్ అ పర్మనెంట్ ఆర్గాన్ ఆఫ్ ద ఎస్సీఓ.
సో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి. సో ఎస్సీఓ కొన్న పర్మనెంట్ ఆర్గాన్ అంటే కనుక ర్యాట్స్ అండి. ఓకే, సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సెక్రటరీ జనరల్ని అలాగే డైరెక్టర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ అపాయింట్ చేస్తారు ఫర్ 3 years టర్మ్. ఓకే, సో మనకి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఎప్పుడు మీటింగ్ జరిగింది 30th November 2020 ఇండియా హోస్ట్ చేసింది కంట్రీ, అదే ఒకటి ఇంపార్టెంట్. ఫస్ట్ ఫౌండింగ్ 6 members ఇంపార్టెంట్. తర్వాత 2017లో మనకి ఇండియా అండ్ పాకిస్తాన్ మెంబర్స్ అయ్యాయి అన్నది ఇంపార్టెంట్. క్లియర్? అండ్ షాంఘై కోఆపరేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నది, బీజింగ్లో ఉంది అనేది ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? వాట్ ఆర్ ద అఫీషియల్ లాంగ్వేజెస్? చైనీస్ అండ్ రష్యన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్.